అమ్మా అమ్మా ఏంట్రా ఒక 5 నిమిషాలు ఆగు, అయిపోతుంది. అమ్మా టిఫిన్ కోసం కాదమ్మా. మరి అమ్మా మ్యాచెస్ చూడొచ్చు కదమ్మా. ఆ? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. అరే జాబ్ వచ్చింది కదా, పెళ్లి సంబంధాలు చూడమంటావా? అమ్మా ఇప్పుడే జాబ్ వచ్చిందమ్మా, కొంతకాలం నన్ను ఎంజాయ్ చేయని. హ్మ్, ఏంటమ్మా? జాబ్ అన్నావు, జాబ్ వచ్చింది. లైఫ్లో సెటిల్ అవ్వాలన్నావు, సెటిల్ అయ్యావు. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా, ఇప్పుడైనా పెళ్లి చేసుకోరా. అమ్మా ఇంకా ఎంజాయ్ చేయాలమ్మా, ట్రావెల్ చేయాలమ్మా, కొన్ని రోజులు వదిలేయమ్మా. హ్మ్. మ్యాచెస్లో ఏమి లేవు, పోరా. వచ్చినప్పుడు చేసుకోలేదు గాని. అమ్మా ఎందుకమ్మా అంత రూడ్గా మాట్లాడతావు? నిజంగా నీ కొడుకునేనా, లేకపోతే ఏదైనా గుడిమెట్ల దగ్గర దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావా? ఏంట్రా అంత మాట అనేసావు? మ్యాచెస్ చూడొచ్చు కదమ్మా. నీకు మ్యాచెస్ చూసి చూసి నేను అలసిపోయానురా. నీకు చివరిగా ఒక సంబంధం చూస్తున్నాను. నువ్వోకే చేసినా చేయకపోయినా నేనోకే చేస్తాను. ఇంక నా వల్ల కాదురా. అమ్మా ఆ ఏంట్రా? నీకో విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి? ఐ లవ్ యూ అమ్మా. పోరా నువ్వు నీ వెర్రివేషాలు. నాయక వినాయక, నాకు నాయకిని చూడు వినాయక. ఈ రోజు నేను వెళ్ళే పెళ్లి చూపులు ఎలాగన్నా సక్సెస్ చేయి వినాయక. చూడు స్వామి ప్లీజే. ఓ మై జీసస్, ఈ మగ గొర్రెబిడ్డకు ఒక ఆడ గొర్రెబిడ్డను తోడు చూడుము. ఈ దినము నా పెళ్లి చూపులు విజయవంతమయ్యేలా చూడుము. ఆమేన్. అల్లా బిస్మిల్లా. ఈ రోజు నా నికా పక్కా అయ్యేలా చూడు. ఈ ఫ్రైడే నీకు హలాల్ చేసిన చికెన్ బిర్యానీ పెడతాను. ఖుదా ఆఫీస్. ప్లీజే ఏదోలా కన్ఫర్మ్ చేయవా? పెళ్లి కల వచ్చేసింది బాలా, హడావుడిగా రెడీ అయిపోదాం ముచ్చటగా. ఏరా బావా, ఈ రోజుతో కౌంట్ ఎంత? నూట 4వ పెళ్లి చూపులు రా. 1+4 = 5. 5 నా లక్కీ నెంబర్. ఈ పెళ్లి చూపులు కనుక కన్ఫర్మ్ అయితేరా నిన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని మొక్కున్నా. సరిపోయింది ఎదవా, నీ పెళ్లి నా గుండుకొచ్చింది. అయినా బీపీ షుగర్ చూడాల్సిన వయసులో పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నావు. నీ గుండె గట్టిదిరా, అది బతకాలి, 10 కాలాల పాటు బతకాలి. నువ్వు ఆపరా. ఏ బావా, జుట్టు తలతలా మెరుస్తుంది, రంగేసావేమిట్రా? అరే అసలే టెన్షన్లో ఉంటే నువ్వు రంగేసావా బొంగేసావా అని ఏంట్రా నువ్వు? అరే వయసులో ఉన్నప్పుడు నువ్వు చాలా మందిని కాటేశావు, ఇప్పుడు నిన్ను కాటేయడానికి ఎవరూ దొరకడం లేదురా. రేయ్ నువ్వు ఒక్కడివి చాలరా నా పెళ్లి చూపులు సంకనాగించడానికి. ఇవన్నీ కాదురా బావా, నా మాటిను. ఆ ఎదురింటి ముసల్దాన్ని తగులుకో, ఇద్దరికి సరిపోతుంది. రే సందీపం నువ్వు ఆపు. ఇంతకే మా సిస్టర్ వచ్చిందా? వచ్చిందిరా, అమ్మ వాళ్ళతో కూర్చోనుంది. సరే పద వెళ్దాం. మనం బైక్లో వెళ్దాం, వెనకాల వాళ్ళు కార్లో వస్తారు. రా. ఎన్నో ఘోరాలు చూశాను, అందులో ఇదొక ఘోరం. పోదాం పదా. ఏంటి ఇంకా రాలేదు? వస్తున్నారా? సరే. సందీప్ ఎక్కడున్నాడమ్మా? అన్నయ్య గారు వచ్చేస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు. రేయ్ నా పెళ్లి కనుక కన్ఫర్మ్ అయితే నీకు పక్కా గుండు కొట్టిస్తా. వెళ్ళిపే, అసలే మనం చూస్తే గుళ్ళో కొబ్బరి చెప్పులు ఎత్తుకోవేలాగుంటాం, ఇంకా గుండు కొట్టిస్తేనా పిల్లల్ని ఎత్తుకోపోయే వాళ్ళని పోస్టర్లు వేస్తారు. నేనేమో గానీ నువ్వైతే పక్కా అలాగే ఉంటావురా. మా చెల్లి నేను ఎలా పెళ్లి చేసుకుందో ఏంటో. ఇప్పుడు ఆగోరాలు ఎందుకులే గానీ సెట్ అయితే మాత్రం పార్టీ ఇవ్వాలి రోయ్. రేయ్ నా పొలంలో మొలకలు రావాలి కానీ నువ్వేదంటే అదిరా. ఇల్లు వచ్చింది పదా, నేను సెట్ చేస్తా కదా. రేయ్ వెయిట్ చేస్తుంటారు, తొందరగా వెళ్దాం పద. పక్కరా సర్దుకొని అందంగానే ఉన్నా పదా పోదాం. ఎప్పుడు ఫోన్ చూడొద్దని చెప్పానా? అదిగో వచ్చేసారు. రండి కూర్చోండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా బాబు? బాగా జరిగిందండి. పెళ్లి కూతురిని పిలిపించమను. వస్తాగు.
ఈ ఇల్లు మీ సొంతమేనా అండి? ఉమ్, నాదేనమ్మా ఇది. అమ్మా అవన్నీ నీకెందుకు? మ్మ్. పిల్లని రమ్మని చెప్పు. మా వాడిని ఏమన్నా అడగాలంటే అడగండి. నీ పేరేంటి బాబు? సి స్వీట్లు అయి తినండి. నువ్వు చెప్పాలేమిటేని రేయ్, తినడానికి రాలేదురా మనం. అమ్మాయిని పిలిపించమని చెప్పరా. 30 ఏళ్ళు లాగావు, 3 నిమిషాలు ఆపుకోలేవా? ఆపుకోరా. అవునరా, ప్లీజ్ పిలిపించమనరా. ఏమండి, మా వాడు ఆపుకోలేకున్నాడు, అమ్మాయిని పిలిపించండి. అమ్మా పాపని సరే తీసుకురండి. అన్నయ్య. రా. సరే. రే అంజలిరా, నాకెందుకు చెప్పలేదురా? ఆ బొక్కలే, నీకు చెప్పిన పెద్ద ఉపయోగం ఏముంది? ముందు నువ్వు అంజనీకి నచ్చాలిగా. అయ్యి కూల్ డ్రింక్స్ కూడా వచ్చాయి. అరే, అమ్మాయి నీకు నచ్చిందా? అమ్మా అయినా నిన్ను అడుగుతున్నానేంటి? అమ్మా, మా అబ్బాయి నచ్చాడా? నేను సిన్నుతో కొంచెం మాట్లాడాలి. ఆ రూమ్లోకి వెళ్దామా? రే, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? మాట్లాడొచ్చాక చెప్తా.